సైదాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి వారికి మిఠాయిలు పంచిపెట్టారు. సైదాపురంలోని సొసైటీలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా తనను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందని మాట్లాడారు. మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కళా శ్రీనివాసులు గారికి, మన యాదగిరి నియోజక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కురుగొండ్ల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సూచనలు చేపట్టినాక మొదటగా ఈరోజు ఈ సభలో స్వాతంత్ర జెండా ఎగరేయడం జరిగింది. దీనికి సహకరించిన మా మండల నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశ సంప్రదాయం కాబట్టి ఇదే విధంగా అందరూ ఎంతో త్యాగమూర్తుల ఫలితమే ఈ స్వాతంత్రం మనకు రావాలి. ఈ కుల మతాలకు అతీతంగా భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ ఏకమత్యంగా ఉండి ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైదాపురం మండల కేంద్రంలో సొసైటీ బిల్డింగ్లో మా పార్టీ నాయకులు సొసైటీ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన అందరం కూడా కలిసి భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు వీరోచితంగా పోరాడి బయట దేశాల నుంచి వచ్చిన వారిని తరిమి కొట్టి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఈ దేశంలో ఉన్నామంటే ఆ రోజున మన పెద్దలు చేసిన ఇంత అభివృద్ధి చెంది అన్ని దేశాల కంటే మన దేశమే ముందుండే విధంగా తీర్చిదిద్దినటువంటి నాయకులకి మనకు ఇంతకుముందు పెద్దోళ్ళు లాఠీ దెబ్బలు తిని వాళ్ళ చేతిలో ఎంతోమంది బలైపోయిన వాళ్ళ గురించి మనం ఒక్కసారిగా స్మరించుకోవాలి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు కానీ, ఇంకా అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇంకా చాలామంది పెద్దలు త్యాగదనుల వల్లనే ఈరోజు మనం ఈ దేశంలో హ్యాపీగా ఉండి బతుకుతున్నామంటే వాళ్ళు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని గాంధీ మహాత్ముని కానీ. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ సీఈఓ శ్రీనివాసులు, సిబ్బంది రమణయ్య, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, నాయకులు కేపీ రాజు, రాఘవ్ రెడ్డి, రవీంద్రరాజు, వెంకటకృష్ణం రాజు, రాజశేఖర్ రాజు, విజయరెడ్డి, నాగరాజు, స్వర్ణ విజయ, కోటయ్య నాయుడు, చిట్టిబాబు, పెద్ద మునయ్య నాయుడు, ఆవుల వెంకటరమణయ్య, బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.